కంటిన్యూ ఉంటే మీ మజిల్ గ్రోత్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో చాలా మంది ఈవినింగ్ టైం వర్కౌట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వర్కౌట్ చేసిన తర్వాత ఏదో వచ్చేసి సలాడ్ విషయంలో వస్తే ఖీరా అయినా సరే, క్యారెట్ అయినా సరే, బీట్రూట్ అయినా సరే, ఈ 3 థింగ్స్ డెఫినెట్లీ మీరు ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ స్వీట్ పొటాటో మాత్రం డెఫినెట్లీ నేను ఒకవేళ స్వీట్ పొటాటో కనుక నీకు తినడం ఇష్టం ఉంటే కనుక డెఫినెట్లీ ప్రిఫర్ చేయి. ఎందుకంటే స్వీట్ పొటాటోలో లోపల ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల మీ బాడీ బల్కింగ్ అయినా సరే, మీ మజిల్ గ్రోత్ అయినా సరే చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, సో దానికి ఆపోజిట్ గా మీరు బ్లాక్ కాఫీని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎస్పెషల్ నువ్వు కనుక బల్కింగ్ లో ఉంటే కనుక బ్లాక్ కాఫీని మీరు ప్రిఫర్ చేస్తే మీ బాడీ మజిల్ హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ సో కంటెంట్ వచ్చేసి ఏంటంటే, సో ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు, సో వాళ్ళకి వచ్చే కామన్ కన్ఫ్యూజన్ ఎలాంటి డయట్ మనం మెయింటైన్ చేస్తే మన బాడీకి పర్ఫెక్ట్ గా పాజిటివ్ చేంజెస్ అనేది వస్తాయో అనే ఒక కామన్ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో ఈ రోజు ఈ వీడియోలో లైక్ పర్ఫెక్ట్ డయట్ చెప్తున్నాను, అది బి లో బడ్జెట్ లో చాలా వరకు మీకు లైక్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూసండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కూడా కింద కమెంట్ బాక్స్ అయితే డెఫినెట్లీ మెన్షన్ చేయండి. ఏ మాత్రం వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చాలా మందికి వర్కౌట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ బిగినర్స్, రీసెంట్ గా జాయిన్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో జిమ్ కి, ఎస్పెషల్ నువ్వు కనుక వెజిటేరియన్ పర్సన్ ఉంటే డయట్ విషయంలో చాలా వరకు నీకు డౌట్ వస్తూనే ఉంటుంది కదా, ఏ డయట్ తీసుకుంటే నా బాడీకి మంచి పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో చికెన్ అయినా సరే, ఎగ్ అయినా సరే కన్జ్యూమ్ చేసి వాళ్ళ బాడీకి మంచి ఫినిషింగ్ అయితే ఇస్తారు. బట్ డయట్ విషయంలో ఎవరైతే వెజిటేరియన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి డయట్ విషయంలో కంపల్సరీ ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఎస్పెషల్లీ మార్నింగ్ టైం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారో వాళ్ళకి నైట్ సోక్ చేసిన స్ప్రౌట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ప్రౌట్స్ లో కంపల్సరీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు వర్కౌట్ చేసిన తర్వాతనే సరే, వర్కౌట్ చేయకముందైనా సరే, మీరు స్ప్రౌట్స్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో డెఫినెట్లీ మీ బాడీకి లైక్ మజిల్ గ్రోత్ కి చాలా వరకు ఎన్నో యూజ్ అయితే ఇస్తుంది అనమాట. సో స్ప్రౌట్స్ లోపల ఇంకా సలాడ్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్లీ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే సలాడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఖీరాస్ అయినా సరే అండ్ పీనట్స్ అయినా సరే, సో లైక్ అలాంటివి ఎప్పుడైతే మీరు మిక్స్ చేసి లోపల కంప్లీట్లీ మీరు ఎప్పుడైతే తింటారో దాని లోపల ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల మీ బాడీ బల్కింగ్ అయినా సరే, మీ మజిల్ గ్రోత్ అయినా సరే చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, చాలా మంది సప్లిమెంట్స్ అయితే లైక్ ప్రిఫర్ చేయలేకపోతారు. ఎందుకు? ఫస్ట్ థింగ్ వచ్చేసి బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ సెకండ్ థింగ్ కొంతమందికి సప్లిమెంట్స్ వల్ల లైక్ ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళు ప్రిఫర్ చేయరేమో. సో దానికి ఆపోజిట్ గా మీరు బ్లాక్ కాఫీని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎస్పెషల్ నువ్వు కనుక బల్కింగ్ లో ఉంటే కనుక బ్లాక్ కాఫీని మీరు ప్రిఫర్ చేస్తే మీ బాడీ మజిల్ ఎక్కువ వరకు గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఒకవేళ లైక్ సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయకపోతే నేను డెఫినెట్లీ బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తాను. దానివల్ల ద మెయిన్ అడ్వాంటేజ్, మీరు వర్కౌట్ చేసిన తర్వాత బ్లాక్ కాఫీని కన్సిడర్ చేస్తారో, ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తారో మీ మజిల్ గ్రోత్ కి చాలా మంచి ఇన్వాల్వ్మెంట్ అయితే ఇస్తుంది. అండ్ చాలా వరకు బ్రేక్ఫాస్ట్ కైనా సరే, మీల్స్ కైనా సరే, నైట్ డిన్నర్ కైనా సరే బనానాతోని మాత్రం ఎండ్ చేయండి. బనానా అనేది ప్రతి ఒక్కరికి, ఎవరైతే వర్కౌట్ చేస్తారో లేదా ఎవరైతే ఫిట్ ఉండాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు బనానా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దాని లోపల మెయిన్లీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ లెవెల్ అనేది ఉంటుంది. సో బనానా అనేది ఎప్పుడైతే నువ్వు ఒక డైలీకి లైక్ బ్రేక్ఫాస్ట్ కి ఒక 2 బనానా, మీల్స్ కి ఒక 2 బనానా, లైక్ డిన్నర్ తర్వాత కూడా ఒక 2 బనానా తిన్నా కూడా నీ బాడీ డయట్ కి చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఒక 2 బనానా కన్జ్యూమ్ చేయి మార్నింగ్ టైం. సో లైక్ ఓట్స్ అయినా సరే, స్ప్రౌట్స్ అయినా సరే, లేదా బనానా అయినా సరే. సో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు మార్నింగ్ టైం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసావో, సో సప్లిమెంటరీకి ఆపోజిట్ గా మీరు బ్లాక్ కాఫీని కూడా ఎప్పుడైతే మార్నింగ్ టైం కన్జ్యూమ్ చేసావో నీ మార్నింగ్ డైట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు కంపల్సరీ ఆఫ్టర్నూన్ టైంకి ప్రిఫర్ చేయాల్సిన మీల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి సలాడ్ విషయంలో వస్తే ఖీరా అయినా సరే, క్యారెట్ అయినా సరే, బీట్రూట్ అయినా సరే, ఈ 3 థింగ్స్ డెఫినెట్లీ మీరు ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల ద మెయిన్ అడ్వాంటేజ్ మీకు వచ్చేసి ఏంటంటే
మీకు మీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, మీ ప్రోటీన్ కంటెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా వరకు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో దాంతో పాటు ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అందరూ ఇంట్లో చేసే ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇందులో మీరు యాడ్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే డెఫినెట్లీ లైక్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ అయినా సరే, లేదా పాలక్ కర్రీ అయినా సరే, లేదా దాల్ అయినా సరే, వీటితో పాటు మీరు బ్రౌన్ రైస్ మాత్రం చాలా వరకు ప్రిఫర్ చేయండి. మీ బాడీకి పర్ఫెక్ట్ గా కంప్లీట్ డైట్ అయితే ఇస్తుంది. అండ్ దీంతో పాటు స్వీట్ పొటాటో మాత్రం డెఫినెట్లీ నేను ఒకవేళ స్వీట్ పొటాటో కనుక నీకు తినడం ఇష్టం ఉంటే కనుక డెఫినెట్లీ ప్రిఫర్ చేయి. ఎందుకంటే స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ నువ్వు బల్కింగ్ లో ఉంటే కనుక నీకు రిజల్ట్స్ అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ బనానా కంపల్సరీ తిను. మీ బాడీకి అండ్ నీ మీల్ కి కంప్లీట్లీ చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైతే నువ్వు ఆఫ్టర్నూన్ టైం పర్ఫామ్ చేస్తావు, లైక్ ప్రిఫర్ చేస్తావు, డెఫినెట్లీ నీకు కంప్లీట్ డైట్ అనేది అయిపోతుంది ఆఫ్టర్నూన్ టైం. సో డే ఇన్ ఫినిషింగ్ కి మీరు వర్కౌట్ చేసిన తర్వాత డిన్నర్ టైంలో మీరు ప్రిఫర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే దాల్ అయినా సరే, లేదా పన్నీర్ కర్రీ అయినా సరే. చాలా మందికి పన్నీర్ కర్రీ చాలా వరకు ఇష్టం ఉంటుంది కదా. సో పన్నీర్ కర్రీ అయినా సరే, లేదా బీన్స్ అయినా సరే, లేదా చిక్కుడుకాయ పీస్ అయినా సరే. దాంతో పాటు ఒకవేళ మీకు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తే ఇంట్లోనే కుక్ చేసుకోండి, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకోండి. అలా బీన్స్ అయినా సరే, క్యారెట్ అయినా సరే, అవన్నీ యాడ్ చేసుకొని మీరు ఎప్పుడైతే లైక్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారో దానికి చాలా మంచి డైట్ అయితే మీకు ఇంక్లూడ్ అవుతుంది అనమాట. వీటితో పాటు ఒక 2 చపాతీస్ డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఫినిషింగ్ కి మాత్రం డెఫినెట్లీ ఒక 2 బనానాస్ కూడా తినండి. మీ బాడీ లోపల బల్కింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది, మీ మజిల్ గ్రోత్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో చాలా మంది ఈవినింగ్ టైం వర్కౌట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వర్కౌట్ చేసిన తర్వాత ఏదో ఒక జ్యూస్ మాత్రం డెఫినెట్లీ ప్రిఫర్ చేయండి. షుగర్ కేన్ జ్యూస్ అయినా సరే, వాటర్ మిలన్ జ్యూస్ అయినా సరే, ఆర్ ఎల్స్ కోకోనట్ వాటర్ అయినా సరే. ఇవి మీ బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లోపల విటామిన్స్ ఎక్కువ ఉండడం వల్ల కోకోనట్ వాటర్ లో మీ బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు అనమాట. సో ఇదనమాట ఈ రోజు కంప్లీట్ డైట్. ఇది కంప్లీట్లీ లో బడ్జెట్ డైట్ అనమాట. ఎవరైతే వెజిటేరియన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎవరికైతే చూసారో చాలా వరకు అర్థమై ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసేయండి. ఇక అప్పటి వరకు అయితే చలో బాబాయ్ అందరికీ.